ఓకే. దట్టు ఏంటి 'రాధేశ్యామ్' తర్వాత ఇది 'సలార్‌లో' మీరు పాట పాడారు. దట్టు హిట్ అయింది. ప్రభాస్ గారితో ఇంట్రడక్షన్ ఎట్లా ఉండింది మీకు? ఆయన్ని డైరెక్ట్‌గా కలవలేకపోయానన్న ఒక బాధ ఉండిపోయింది. కలవలేదా మీరు? లేదు, 'రాధేశ్యామ్' ఆడియో రిలీజ్‌లో చూశాను. బట్ ఆయన కింద స్టేజ్ కింద ఉన్నారు. నేను అప్పుడు పాడుతూ ఉన్నాను. సో నా పాట అవగానే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది తొందరగా. ఓకే. సో ఆయన తర్వాత స్టేజ్ ఎక్కి చాలా సేపు మాట్లాడారు. బట్ ఆ టైంలో నేను లేను. ఆయన కలుద్దాం, ఒక్క ఫోటో తీసుకుందాం అని అనుకున్నాను. బట్ ఆయన అక్కడి నుంచి బ్యాక్ స్టేజ్కి రాలేకపోయారు. ఆయన చుట్టూ మనుషులు ఉండిపోయారు. ఆయన మాట్లాడాల్సి వచ్చింది. సో మిస్ అయిపోయాను అప్పుడు. బట్ ఈ మూవీ అట్లీస్ట్ ఈ మూవీ అయిన తర్వాత రిలీజ్ అయ్యాక పెద్ద సక్సెస్ పార్టీ అరేంజ్ చేసి అందులో ఆయన కలవాలని, అలా అంత పెద్ద సక్సెస్ అవ్వాలి మూవీ. ఆయన కలవడానికన్నా నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. ఓకే. అసలు అంటే మనం అనుకుంటాం కదా, ఖచ్చితంగా ఈ సాంగ్స్ పాడారు అంటే ఇంటరాక్షన్ ఉండొచ్చు మేబీ అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనుకున్నాను నేను కూడా. అట్లీస్ట్ కేజీఎఫ్కి వెళ్ళినప్పుడు సలార్ పోస్టర్ ఉండింది నేను చూసినప్పుడు. మేబీ మేము ఉన్న 2 daysలో ఏమైనా సలార్కి సంబంధించి వస్తారేమో అని కూడా ఫీల్ అయ్యా అప్పుడు. ఓ కేజీఎఫ్ లో సలార్ అక్కడే పోస్టర్ చూసాను. పోస్టర్ ఆల్రెడీ నేను 2 years ముందే చూసాను. మూవీ అనౌన్స్ చేసినప్పుడే పోస్టర్ చూసాను. పోస్టర్ చూశాను. అప్పుడు అదేదో స్టోరీ కూడా పెడితే అందరూ రిప్లై ఇచ్చి మీరు సలార్లో పాడుతున్నారా, సలార్ షూట్ ఎక్కడి దాకా వచ్చింది అది అడిగారు. అసలు నాకేం తెలియదండి సలార్ గురించి, నేను జస్ట్ పోస్టర్ మాత్రమే చూశాను. కేజీఎఫ్కి వర్క్ చేయడానికి వెళ్ళానని చెప్పాను అనమాట. సో తర్వాత 'రాధేశ్యామ్'లో కూడా నేను అనుకున్నా పాడి, నాది 'రాధేశ్యామ్' సాంగ్కి అండ్ రిలీజ్కి ఆల్మోస్ట్ 1.5 year గ్యాప్ ఉండింది. చాలా గ్యాప్ వచ్చింది. సో అప్పుడు కూడా అనుకున్నా ఎప్పుడైనా కలుస్తానా అని. బట్ లక్ రాలేదు, ఇంకా ఆయన కలిసే లక్. ఓకే. ఫ్యూచర్లో అయినా కలవాలని కోరి. కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. అంటే నార్మల్ వాళ్ళకి, అంటే వాళ్ళకి కూడా అందరికీ సాధ్యమైనప్పుడు మీకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. దట్టు సలార్ మూవీ ఈ December 22nd రిలీజ్ అవుతుంది. దట్టు సూర్యుడే గొడుగు పట్టే ఈ సాంగ్ మామూలుగా వ్యూస్ అండ్ లైక్స్ రాలేదు. అవును, మీకు తెలుసు ఆల్రెడీ ఎలా నడుస్తుందో, ట్రెండ్ బాగా నడుస్తుంది చాలా ఎక్కువగా. ఒక్కసారి మా కోసం, ఆడియన్స్ కోసం ఆ సాంగ్. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు, రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు, ఆకాశం ఇడిసి పెట్టి ముత్తెట్టే పొలము మట్టి, ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. సూపర్ అండి. అంటే సలార్లో మెయిన్గా అంటే లిరిక్స్కి అవునండి అర్థం, అలాగే కొంచెం స్టోరీ ఆల్మోస్ట్ కొంచెం అయితే మాకు తెలుసు. కొంచెం ఏదైనా అస్సలు లీక్స్ అనేది ఒక లేదు అందరూ అనుకుంటున్నారు నాకు తెలుసని, కానీ నిజంగా నేను అనుకుంటున్నాను మీకు తెలుసు. నాకు కూడా తెలీదు అస్సలు తెలీదు, స్టోరీ తెలీదు. అండ్ నాకు ఈవెన్ సిచ్యువేషన్ కూడా చెప్పలేదు పాడేటప్పుడు. జస్ట్ ఒక పాట ఇచ్చారు, ఇది ఫ్రెండ్షిప్ సాంగ్, అది కూడా నేను అనుకున్నది ఫ్రెండ్షిప్ సాంగ్. కానీ మీరు పాడింది అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టే ఉంది. అవును, అంటే నేను అది ఫీల్ అయి పాడాను. లిరిక్స్ లో ఉన్న దాన్ని ఫీల్ అయి పాడాను. లిరిక్స్ చదివితే అనిపించింది ఓకే ఇద్దరు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, టూ ఆపోజిట్ క్యారెక్టర్స్ లాగా అనిపిస్తున్నారు. బట్ ఒకరికొకరు ప్రాణం ఇస్తారు, ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న ప్లాట్ చాలు మనం పాడేయడానికి, నాకు ఒక ఇన్స్పిరేషన్ రావడానికి. ఆయన అంత బాగా రాసేసారు, చాలా సింపుల్ గా రాసేసారు. ఓకే. బట్ ఆ డెప్త్ నేను అర్థం చేసుకుని పాడాను. బట్ నాకు ఎటువంటి స్టోరీ ఏమీ చెప్పలేదు. మామూలుగా సిచ్యువేషన్ చెప్తారు ఎవరన్నా, బట్ అసలు నాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. ఒక పాట ఉందండి పాడేయాలి, పాడేస్తారా అన్నారు. ఓకే అండి పాడేస్తాను. మీరు ఏం అడగలేదు అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు కొన్ని నేను అడగలేదు. అడుగుతారు కదండి, అంటే సిచ్యువేషన్ అంటే చెప్తారో చెప్పరో అని ఒక డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట రావడం షాక్ లో ఉండిపోయాను. ఏంటి సలార్ లో పాడుతున్నానా అని ఒక ఆ షాక్ లో ఉండిపోయి పాడుతూ వచ్చాను. ఇది ఓకే అవుతుందా లేదా, ఎట్లయినా ఓకే చేయించుకోవాలని వాళ్ళు ఎన్నిసార్లు కరెక్షన్స్ చెప్పినా అన్నిసార్లు కరెక్షన్ చేసి పంపిస్తూ ఉన్నాను. సో నా బ్రెయిన్ అంతా కూడా పాట ఓకే అవ్వాలి, నాదే ఉండాలి అని ఒక దాని మీద గట్టిగా ఉండిపోయింది. సో సిచ్యువేషన్ ఏమైనా కూడా నాకు సంబంధం లేదని పాడేసుకుంటూ వెళ్ళిపోయాను, పాట మీద కాన్సన్ట్రేట్ చేసి. సో ఆ లిరిక్స్ని ఎక్కువ నేను తీసుకొని నేనే ఓన్గా నా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ పెట్టి పాడడం జరిగింది. సూపర్. అది అనుకోకుండా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వల్ల, వాళ్ళ సజెషన్స్ వల్ల కూడా అది మూవీకి అండ్ సాంగ్కి అంత యాప్ట్గా సెట్ అయింది సాంగ్. చాలా సెట్ అయింది.